ఎస్ఐతో వివాహేతర సంబంధం అబద్ధమన్నారు బాధిత మహిళ. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎస్ఐ గోపీకృష్ణతో తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ తన భర్త సుధాకర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని శ్రీదేవి అనే మహిళ ఘాటుగా తిప్పికొట్టారు. తన భర్త మరో మహిళతో తిరుగుతూ తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే తమపై బురద చెల్లుతున్నాడని ఆమె మండిపడింది. కష్టాల్లో ఉన్న తనకు ఎస్ఐ కేవలం పాత ఫోన్ ఇచ్చి సాయం చేశాడని చెప్పుకొచ్చారు. కాగా ఈ వివాదంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నా పేరు మంచిగా సార్. జరిగిన ఏం లేదు సారు. మా కొడుకు సుధాకరు మా కోడల్ని ఎల్లగొట్టాలని ప్రయత్నం, ఒక అమ్మాయిని అక్రమ సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయి ఎందుకు పోవట్లేదు అని చెప్పి సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికి ఫోన్ చేసిండు. ఏ రూపంగానైనా పోవట్లేదు. వాళ్ళ మామ కానిస్టేబుల్ పోయి ఇప్పుడు ఏఎస్ఐ చేస్తుండు. ఆయన ద్వారా చేపించిండు. అట్లా కూడా కాలేదు. ఇట్లా కాదని చెప్పి ఇక మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టిండు. వీళ్ళిద్దరు దగ్గర తీయకుండా వెళ్ళిపోవాలి. ఇక ఆ రూపం కూడా పోవట్లేదు అని చెప్పి గోపికృష్ణ సార్ మీద పెట్టిండు నింద. ఇది ఉన్న వాస్తవం. కానీ ఆయనకి ఏం తెలియదు గోపికృష్ణ సార్కు. పాపం పుణ్యం. ఆయన ఎన్నడూ మా ఇంటికి వచ్చినోడు కాడు, మంచి తాగినోడు కాడు, మా అమ్మకం చూసినోడు కాడు. ఇది పరిస్థితి. ఎటుబడి మమ్మల్ని చంపైనా దాన్ని ఎల్లగొట్టాలి. దాన్ని ఎల్లగొట్టి ఆఖరి సంబంధం పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చుకోవాలని చూస్తుందండి. ఇంతే నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. అట్లా ఈ రూపంగా పోవట్లేదని ఆయన మీద నింద పెడితే అట్లనన్నా బోధ్యం అని పెడుతున్న ఆరోపణ. ఈయన ఒకసారి ఎస్ఐ జాబ్ ఇద్దరికి ఒకసారి వచ్చింది. ఈయన గంజాయి కేసులు ఇరికిండు. ఆయన జాబ్ చేస్తుండు కావాలని. ఇక ఏ రూపంగా పోవట్లేదని ఆ రూపంగా ఆయన మీద నింద గాయించిండు. అంతేగాని పాపం పుణ్యం ఆయనకు తెలియదు. మా ఇంటికి వచ్చినోడు కాడు. ఆ అమ్మాయి మా కాడనే ఉంటుంది సంవత్సరంన్నర నుంచి. ఏ పాపం పుణ్యం మేము చూడలేదు. మాకైతే తెలియదు. ఆయన మా ఇంటికి రాలేదు. ఇది సంగతి.